ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొన్ని ఆడబడుతున్న మా దేవా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీరు మా ఎడల కుమ్మరించిన ఉచితమైన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అయా, మంచి నిద్రను మాకు దయచేశారు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి. ముఖ్యంగా ప్రభువా, ఈ లోకపు యాత్రలో ప్రభువా మరొక విలువైన ప్రశస్తమైన రోజును మాకు దయచేసినందుకు, సజీవ సంఖ్యల్లో మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకున్నందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము, దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది అని ప్రభువా ఈ వాక్యము ద్వారా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రభువా, మీకు మరుగైనది ఏది కూడా లేదు తండ్రి, మీకు కనబడనిది ఏది కూడా లేదు ప్రభువా. తండ్రి, ఉదయన తండ్రి, ఎవరైతే బిడ్డలు అయ్యా వారు పాపము చేస్తూ మా పాపము ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నారేమో, కానీ తండ్రి సమస్తము చూస్తున్న దేవుడవు. ఎవరైతే కన్నీరు గారుస్తున్నారు, మా కన్నీరు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారేమో, కానీ ప్రభువా మీరు సమస్తము చూస్తున్న దేవుడు అని, అయా మీ కన్నులకు మరుగైనది ఏది లేదని ప్రభువా మేమందరము తెలుసుకొని, అయా మీరు మా పక్షాన వాదిస్తారని, అయా మీరు మా పక్షాన ఉంటారని, పాపములు చేసేవారికి, అపాయాలు జరిగించే వారికి తగిన ప్రతిఫలము దయచేస్తారని, అయా సమస్తాన్ని చూస్తూ ఉండంగా నాయన మీకే మొరబెడుతున్నాం. మీ సహాయం ఈ రోజున కోరుకుంటున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అయా ఈ ఉదయకాల సమయంలో విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారి హృదయ ఆలోచనలన్నీ కూడా మీ చిత్తానుసారంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచమని అడుగుతున్నాం ప్రభువ. ముఖ్యంగా నాయన మా యొక్క ప్రతి పనిని కూడా మీ చేతిలో పెడుతున్నాం. మమ్మల్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఆగిపోయినటువంటి పనులు కూడా మరలా పునరుద్ధరించబడడానికి సహాయము దయచేయండి. ఈరోజున క్రొత్తగా వ్యాపారాలు, ఉద్యోగాలు, మరే ఇతర కార్యాలకు వెళుతున్నారో ప్రారంభిస్తున్నారో వారిని దీవించండి ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి నాయన. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు నాయన, వారికి మీరు తోడై ఉండండి ప్రభా. జ్ఞానముతోనూ జ్ఞాపక శక్తితోనూ బిడ్డలను నింపండి ప్రభా. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి నాయన. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి మార్గమును కూడా మీ చెంత పెడుతున్నాము. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా ఏ చిన్న అపాయము, ప్రమాదము ఈరోజు ఏ బిడ్డకు కూడా జరగకుండా మీరే కాచి కాపాడి భద్రపరచండి. సురక్షితమైన ప్రయాణాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువ. అదేవిధంగా అయా మాకు కావలసిన ప్రతి అవసరతను తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ సమృద్ధితో మా గృహాలను నింపమని అడుగుతున్నాం. ఆర్థిక పరంగాను, ఆత్మీయతలోను, ఆహార విషయంలోనూ ప్రభువా మమ్మల్ని ఇంకా బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నాయన, గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు, వారందరికీ మీ కాపుదల దయచేయండి, కంచెను వేయండి ప్రభువా. తండ్రి, హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, ఏ దిగులుతో, ఏ భయముతో, ఏ బలహీనతతో వెళ్తున్నారో వారిలో అవేమీ లేకుండా తండ్రి కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయాలు మాకు దయచేయండి తండ్రి. మీ నామానికి అవమానం తేకుండా, మీ నామానికి ఆయాసకరమైన పనులు మేము జరిగించకుండా మీకు సాక్షులుగా తండ్రి ఒక మాదిరికరమైన జీవితం ఈరోజు కలిగి ఉండుటకు కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఈ రోజున మేము ఎవరము కూడా ఈ లోక మాయలో పడిపోకుండా జ్ఞానము కలిగి, వివేచన కలిగి ప్రతి అపాయమును, ప్రతి అవమానమును, ప్రతి మోసమును తప్పించుకొనులాగున మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారయ్యా, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి అయ్యా. ఈ రోజున శాంతి, సమాధానము, నెమ్మదికరమైన జీవితమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని తండ్రి. కొందరికైనాను కూడా ఈ రోజున మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే వారిగా, మీ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.